హాయ్ అండి, వెల్కమ్ టు సింపుల్ లైఫ్ విత్ మనీ. అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ దోశలు, దానికితో చట్నీ ఏమో శనగపిండి పెరుగు చట్నీ అండి. శనగపిండితోటి తయారు చేసుకుందాం. ఒక గ్లాస్ శనగపిండి తీసుకున్నాను. ముందుగా ముప్పావు కప్ ఉంటుందండి. హాఫ్ కప్ కన్నా కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి. గోధుమ నూక, సుజీ రవ్వ అంటారు కదా, అది వేసుకోవాలి. హాఫ్ కప్ ఏమో ఇది గోధుమ పిండి తీసుకోవాలి. వరిపిండి అనమాట, ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. పచ్చిమిర్చి ఒక 4-5 పచ్చిమిర్చి గుండగా తరిగి ముక్కలు వేసుకోవాలి. జీలకర్ర ఒక స్పూన్ వేసుకోవాలి. సాల్ట్ ఒక స్పూన్. ఉల్లిపాయ ముక్కలు ఒక 2 ఉల్లిపాయ ముక్కలు అనమాట. 2 ఉల్లిపాయలు గుండగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. చూసుకుంటూ వేసుకోవాలి వాటరు. ఇది ఒక హాఫ్ అన్ అవర్ సేపు నానబెట్టి ఉంచుకోవాలండి, బాగుంటాయి. కలిపిన తర్వాత ఇలా వాటర్ చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. ఇంక ఇలా తీసేసి గరిటె తీసేసి చేతితో శుభ్రంగా కలిపేసుకున్నా బాగానే ఉంటుందండి. శుభ్రంగా కలుస్తుంది అనమాట చేతితో కలుపుకుంటే. ఇలా అయితే శుభ్రంగా కలుస్తుంది చేతితో కలుపుకుంటే. ఈ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది అనమాట. దీన్ని మూత పెట్టేసి ఒక అరగంట సేపు నానుకోవాలి. నెక్స్ట్ ఏమో శనగపిండి పెరుగు చట్నీ తయారు చేసుకుందాం. గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ మినపప్పు, ఆవాలు ఒక స్పూను, చిన్న స్పూన్ తోటి మిరపకాయలు ఒక 5-6 మిరపకాయలు అనమాట, ఇలా ముక్కలుగా చిక్కి వేసుకోవాలి. కారం మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు, ఇవి వేయించుకోవాలన్నమాట. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి, మాడిపోతాయి లేకపోతే. ఇవి వేగిపోయి ఇందులో శనగపిండి అనమాట. మనం ఒక హాఫ్ కప్ తీసుకున్నాను నేను, అంటే 4 స్పూన్లు అనమాట. ఇది ఇదిగోటి శనగపిండి ఒక 4 స్పూన్లు. ఇది 4 స్పూన్స్ అనమాట. ఇందులో వేసుకోవాలి. మిరపకాయలు అవి వేగిన తర్వాత వేసుకోవాలి. తాలింపు అంతా వేగిన తర్వాత శనగపిండి వేసుకోవాలి. శనగపిండి కూడా కొంచెం ఎర్రగా ఈ తాలింపులోనే శనగపిండి కూడా వేసి వేయించుకోవాలండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ అంత పసుపు వేసుకోవాలి. సాల్ట్ ఒక చిన్న స్పూన్తో వేసుకున్నాను. శుభ్రంగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయాలన్నమాట. సిమ్లో పెట్టి చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. మాడిపోతే మళ్ళీ చేదు వాసన వచ్చేస్తుంది అనమాట. గ్యాస్ ఆఫ్ చేసేయాలి. ఇది వేగిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని శుభ్రంగా చల్లారిపోవాలన్నమాట. ఇది శుభ్రంగా చల్లగా అవ్వాలి. చల్లగా అయిపోయిన తర్వాత ఈ మిరపకాయ ముక్కలు ఇవన్నీ అనమాట శుభ్రంగా స్మాష్ చేసుకోవాలి. ఇలాగా గరిటెతో ఇలాగా మెతుక్కోవాలన్నమాట. చల్లగా అయిపోయిన తర్వాత ఇలాగ చేతితోటి చిదిమేసిన బాగుంటుందన్నమాట. ఇవి చల్లగా అయితేనే ఇలాగా అవుతాయి అన్నమాట మిరపకాయలు. వేడిగా ఉంటే అవదండి.
ఇలా చిదుముకోవాలి మిరపకాయ ముక్కలన్నీ. ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఇలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పెరుగు తీసుకోవాలండి. పెరుగు ఒక 1/2 కప్ తీసుకున్నాను నేను పెరుగు. ఇదిగోటి 1/2 కప్ పెరుగు తీసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట. ఈ శనగపిండిలోని కలుపుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. కొంచెం చూసుకుంటూ వేసుకోండి వాటర్ వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలన్నమాట. మరి కొంచెం వాటర్ వేసుకుందాం. ఇలాగ శుభ్రంగా కలిపి పెట్టుకోవాలి. ఈ పెరుగు అనేది మాత్రం శనగపిండి చల్లగా అయిన తర్వాతే వేసుకోవాలండి. ఈ తాలింపు అంతా చల్లగా అయిపోయిన తర్వాత వేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు పెరుగు వేయకూడదు. మన అవసరాన్ని బట్టి వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలి. ఇది ఈ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు వేసుకోవాలన్నమాట. బాగుంటుంది. ఇలా ఉంటే బాగుంటుంది. ఇది ఇలా ఉండాలి చట్నీ. శనగపిండి పెరుగు చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ దోశలు వేసుకుందాం. ఇప్పుడు ఒక అరగంట సేపు ఇది నానబెట్టాను కదా, నానింది, అంతలో నానిపోయి ఉంటుంది. ఇప్పుడు వీటికి గరిటె పెట్టకుండా చిన్న గ్లాస్ పెట్టుకోవాలి. గ్లాస్తో వేస్తే బాగా వస్తాయి అన్నమాట. ఇది చిన్న సైజు గ్లాస్ ఒకటి తీసి పెట్టుకొని ఇలా కలుపుకోవాలి శుభ్రంగా. నెక్స్ట్ గ్యాస్ వెలిగిద్దామండి. పెనం పెట్టుకుందాం. పెనం హీట్ ఎక్కాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశని గ్లాస్లో తీసుకుంటూ ఇలాగా వేసుకోవాలన్నమాట పలుచగాన. కొంచెం ఆయిల్ వేసుకోవాలి చుట్టూను. ఫ్లేమ్ అనేది మిడిల్లో ఉంచుకోవాలండి. మరీ హైలో పెట్టకూడదు, లో కాకుండా మిడిల్లో ఉంచుకుంటే బాగుంటుంది. ఇలా ఒకవైపు అంతా వేగిపోయింది. ఎర్రగా వేగిన తర్వాత టర్న్ చేసుకుని తీసేసుకోవడమే. ఒకవైపు బాగా వేగిపోతే సరిపోతుందండి. తిరిగేసి వేపన అవసరం లేదు. చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి ఇవి. నెక్స్ట్ ఇంకోటి వేసుకుంటున్నాను. మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒకవైపు బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి. దోశలు రెడీ అయిపోయాయండి. శనగపిండి పెరుగు చట్నీ తోటి చాలా బాగుంటాయి ఇవి. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.